Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు బాధ్యతల స్వీకరణ. వైసీపీ నాయకులపై తుని జన సైనికులు ఫైర్. జగనే కాపులకు అన్యాయం చేశారని ధ్వజం. కాకినాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీలు సత్వర పరిష్కారం చూపుతామన్న అధికారులు. మురుగు శుద్ధి ప్లాంట్ను వ్యతిరేకిస్తున్న చింతలమెరక గ్రామస్తులు. ప్రజాభిప్రాయాన్ని కాదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం నూతన పాలక మండలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం దేవస్థానానికి దాతలైన మట్టె సత్యప్రసాద్ మరియు ఎంఎస్ రెడ్డిలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించింది. వీరిలో ఒకరు లలిత బ్రాండ్ అధినేత మట్టె సత్యప్రసాద్. దేవస్థానానికి కోట్లాది రూపాయల భక్తులకు వివిధ మౌలిక సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా ఎంఎస్ రెడ్డి పేద మధ్యతరగతి భక్తులు ఉచితంగా పెళ్లిళ్లు నిర్వహించుకోవడానికి కళ్యాణ మండపం సదుపాయం కల్పించారు. అంతేకాక వీరిరువురు గతంలో ఇదే దేవస్థానం పాలక మండలి సభ్యులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించారు. ఈ నేపథ్యంలోనే వీరికి ప్రస్తుత పాలక మండలిలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నియమించారు. ఇందులో భాగంగా వీరిద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రత్నగిరికి చేరుకున్న వీరికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎందుకంటే మీరు పైన సుదర్శన ఒరిగింది అది బాగా మొత్తం పెట్టాం. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనుల్ని జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా పంచాయతీ, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జలధార జలహారతి కింద చేపట్టిన చెరువులు, ఇరిగేషన్ పనుల పురోగతి, ఉపాధి పని దినాలు, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్స్, పీఎంఏజీవై, పంచాయతీరాజ్ పనులు, ఓహెచ్ఎస్ఆర్ఎస్, జేజేఎం పనులు, మన బడి మన భవిష్యత్తు ప్రతిపాదనలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మిగతా మున్సిపాలిటీస్లో కొత్త కొత్త చేసుకుంటే అన్ని ఆల్ మున్సిపాలిటీస్ కవర్ చేయాలి. Right. So let us keep this month as time deadline for identification. 31st kalla let us try to identify the okay, right.
కాజలూరు మాట్లాడుకున్నాము, కొట్టనందూరు 13. వాటర్ ఉన్నది చేయగలుగుతామంటే కొనసాగించండి, లేకపోతే అది కూడా క్లోజ్ చేయండి. సిమిలర్లీ పెద్దపుడి 12. నమస్తే సార్. Complete the pending works by this Friday. Friday should be the deadline for all of you. Friday kalla, if water is there, it can't be taken up, it needs to be cancelled. If water is not there, you can complete the work, you should get them completed. రాలేదు వాళ్ళకి రాగానే వెంటనే వాటికి షార్ట్ టెండర్ పిలిపించేసి పని అప్పు చెప్పాలి. కాపులను అడుగడుగున అణగదొక్కిన జగన్ను వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని తుని జనసేన నాయకులు ప్రశ్నించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వెంకటాయపాలెం వైసీపీ నేతల ఆరోపణపై కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న వెంకటాయపాలెంలో తోటమిత్రుల ఆధ్వర్యంలో సోకాల్డ్ కాపు నాయకులందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారంట, జగన్ గారికి మద్దతు ఇస్తారంట. వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్లే జగన్ గారికి 11 సీట్లు వచ్చాయి. ముందుగా అది ఒకటి గమనించాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కాదు, జగన్ గారిని ప్రశ్నించాలి. ఈడబ్ల్యూసీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూసీ ద్వారా మన కాపు జాతికి 5% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5% మనకు కేటాయించారు. అది జగన్ గారు రద్దు చేశారు. కాపులకి ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. ఎస్సీకి ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. అలాగే మత్స్యకారులకు 370 ఆర్టికల్ 370 తెచ్చి సముద్రంపై వేటకు వాళ్ళకి హక్కు లేకుండా చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి సొరవ వల్ల, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరూ మద్దతు ఇవ్వడం వల్ల బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ముస్లిం అవ్వచ్చు, ఇక్కడ ఎస్సీస్ ఉన్నారు, ఇక్కడ పార్టీలో ఒక జనసేన పార్టీకి ఒక కులాలకు అతీతం. మా పార్టీ నియమావళిలోనే కుల మతాలను కలపడం కోసం ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అంతేగాని ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరు కూడా గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒకరిద్దరు తెలుగుదేశం నుంచి వచ్చి చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారు తప్ప, ఈ నాయకులు బొత్స సత్యనారాయణ కానివ్వండి, నిన్న వచ్చిన పేరు నాని అని కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఆ రోజు చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారా? 2019 ఎలక్షన్లో కళ్యాణ్ గారు ఆర్టికల్ 9 సవరించి కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి కాపులకి రిజర్వేషన్ కావాలని ఎన్నో ఏళ్ళు, గత 50 ఏళ్ళుగా కాపుల కళ, ఆ కళ కోసం కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తే ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరైనా వచ్చి కళ్యాణ్ గారికి మద్దతు చెప్పారా? ఒకసారి ఈ సోకాల్డ్ కాపు నాయకులందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్ గారిని ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా? ఏ రోజైనా ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైనా మన కాపు సమస్యలు, కాపు కార్పొరేషన్కి 2000 కోట్లు ఇస్తా అన్నాడు. ఈ జిల్లాలోనే కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. అయినా మీరు మద్దతు చెప్పారు. ఏదైనా మన కాపులకి ఉన్నత విద్య కానీ, కాపు కార్పొరేషన్కి కానీ ఏదైనా సరే ఈ జగన్ గారి గవర్నమెంట్లో గత 5 ఏళ్ళలో ఏదైనా ఒక పని చేశారా? అలాగే మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పోయినా, లకరాలతో తిట్టినా, మేమందరం కుల మతాలకు అతీతంగా మేము కాపులమే కాదు, మాకు ఇక్కడ ఎస్సీ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, వాడబల్జీలు ఉన్నారు, షెడ్యూల్ కులాలు తగిన ప్రతి కులం జనసేన పార్టీకి మద్దతుగా నిలబడ్డది. ఒక కాపులే కాదు, మీరందరూ కాపులు మీటింగ్ పెట్టుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేది ఏంటయ్యా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా నిన్న కాక మా కళ్యాణ్ గారు మా 20వ తారీఖున కాకినాడలో మీటింగ్ పెట్టారు. సాయి కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ కులాలను అంటకొట్టద్దు అన్నారు. ఆయన క్రిమినల్. ఆ జగన్ గారు 23 ఏళ్ళు సంటి పిల్లని చెప్తున్నాడు. కసబ్ కూడా 21 సంవత్సరాలే. కసబ్ను కూడా రక్షించమని చెప్పమనండి జగన్ గారిని వెళ్ళి. 200 మందిని చంపిన నరరూప అంతకుడు అతను కుర్రోడు కాదు. ఇతను కూడా బీర్ బాటిల్తో గొంతు కోసిన సాటి కులస్తుడే గొంతు కోసిన వ్యక్తి. ఆ వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇది అంతేకాకుండా కొంతమంది ఈ మధ్యలో మా కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల పైన కొంతమంది తాట తీస్తాం, ఇది తీస్తాం, 7 రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ మీ జగన్ గారి దగ్గర ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతేకాకుండా మా నానాజీ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మా నానాజీ గారు జగన్ పోటీ చేయమన్నారు. నీకు దమ్ము ఉంటే కాకినాడ సిటీ వచ్చి రూరల్కి వచ్చి పోటీ చేయమన్నారు. దానికి ప్రెసిడెన్షియల్ సోకాల్డ్ కాపు నాయకులందరూ నానాజీ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి రెడీ అయిపోయారు.
ఆ రోజు మన కాపు యువతను ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖండించినప్పుడు ఈ సోకాల్ కాపు నాయకులు అందరూ ఎక్కడ ఉన్నారని చెప్తున్నాం. అందులో దళిత సోదరులు కూడా ఉన్నారు ఆ రోజు దెబ్బలు తిన్న వాళ్ళని. మీకు అధికారం ఉంది కదా అని మీరు రౌడీజం జూలిస్తున్నారు. మాకు అధికారం ఉంది, ఇవాళ మీరు రౌడీజం జూలించలేదు. జూలింతే ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరు, మీరు మీటింగ్ కూడా పెట్టుకోలేరు. మీరు మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని. అదే నానాజీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇవాళ మాకు జిల్లాలో పెద్ద దిక్కై మా పార్టీకి అండగా గత 9 ఏళ్ళ నుంచి మా పార్టీకి సేవలు చేస్తూ మాకందరికీ తలలో నాయకుల మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. మా నాయకుడి మీద మీరు అవాకులు చవాకులు పెడుతున్నారు. రాజయ్య గారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు ఎన్నో విషయాల్లో నానాజీ గారు మీకు మద్దతుగా ఇచ్చారు. ఆయన రాజకీయ నేపథ్యం గత 30 సంవత్సరాల నుంచి వివిధ పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఒక డీసీసీ డైరెక్టర్ కానించి అంచులంచులుగా ఎదుగుతూ ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రేపు ఏ స్థాయికి వెళ్తారో ఆయన నాయకత్వ పట్టింపు మీద మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మనకి దేవుడు ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని నానాజీ గారికి మేము మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ మేమందరం తుని జనసేన పార్టీ తరఫున ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మీరు ఇదే అవాకులు చవాకులు మనం 19 నుంచి 24 దాకా పేలేరు. పేలడం వల్ల మీకు 11 సీట్లు వచ్చాయి. మీరెవరు ఇందులో మద్దతు మా జనసేన పార్టీకి కానీ మా కళ్యాణ్ గారికి కానీ మా ఏ ఒక్క కార్యకర్తకు కానీ మీరు అండగా నిలబడలేదు. ఇవాళ మీరు అండగా నిలబడిన వ్యక్తులు మీరు కళ్యాణ్ గారి గురించి కానీ మా నాయకుల గురించి కానీ ఎలా మాట్లాడతారు? మీకు ఏ హక్కు ఉంది, ఏ నైతికత ఉంది మీకు అని తెలియజేసుకుంటూ మిగతా మా సోదరులు కూడా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై వైసీపీ నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యల్ని తూర్పారభట్న జనసేన సీనియర్ నేత బెండపుడి నాయుడు ఎన్నికల ముందు రాజకీయ సన్యాసం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు పేడ ఆర్టిస్టులుగా ఇప్పుడు ఏదేదో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ ముందుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ మన సమరవత్ గణేష్ గారు కానీ మన జనసేన శివ గారు కానీ మాట్లాడడం జరిగింది. మొన్న కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే మన్నాడు అడవుడుగా అక్కడ తోరతిమూర్తి గారు ఇంట్లో ఏదో పెట్టి కొంతమంది పెయిడ్ కాపులు ఉంటారు కదండి, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి అడౌట్ చేసి పంతం నానాజీ గారి మీద వాళ్ళ మీద ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది మా గురువు గారు అనేటువంటి నానాజీ గారు తర్వాత తిమ్మూర్తి గారు మాట్లాడిన తర్వాత చూద్దాం. ముందు మొన్న మండపేటలో ఆయన ఎలక్షన్ ముందు నేను ఎలక్షన్లో ఓడిపోతే రాజీనామా చేస్తానని చెప్పి అక్కడ మెజార్టీ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. అది ముందు అది చేయాలి కదా. ఓడిపోయి ఆయన రాజకీయ సన్యాసం ఏం చేశారు? అలాగే లోకల్గా ఉన్న రాజా గారు కూడా చెప్పడం జరిగింది రాజకీయ సన్యాసం చేస్తానని. వాళ్ళు ఆ టయానికి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం తప్ప ముందు కళ్యాణ్ గారిని విమర్శించడం తర్వాత మీరు కళ్యాణ్ గారు కరెక్ట్గానే చేస్తారు. అన్ని కులాల పార్టీ ఇది కాపుల పార్టీ కాదు. కాపులకే పదవులు రావట్లేదు ఇందులో, అన్ని కులాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నందరూ స్టేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి కులంలో నుంచి ఉన్నారు ఇక్కడ. ఓన్లీ కాపుల పార్టీ కాదు. ఏదో మీరు తెలుగుగా కాపులు అంటగట్టేసి కాపుల పార్టీ అని చేసేసి అందులో కాపుల పార్టీ అయితే మీరు కాపులు కాదేంటి? మీరు వైసీపీలో గట్ట ఉన్నవాళ్ళు గట్టనే మీరు జనసేనలో రావాలి కదా. మీరు కాపులే కదా అయితే, మరి కాపులు కదా ఆలోచించుకోండి. మీరు కాపులు కదంటే ఇది కాపుల పార్టీయే. మీరు కాపులు అనుకోండి, ఇది అనుకూల పార్టీ. మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతలేదు. కన్నబాబు గారు మీరు విలేకరికం చేసి ఎంతో ఎడ్యుకేటెడ్, మీరు తోరతిమూర్తులు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పెద్ద గౌరవ నాయకులు, మా అందరికీ ఆదర్శంగా ఉండేవారు మొన్నటిదాకా. అలాంటిది మా గురువు గారు ఇక్కడ మాకు అందరికీ పెద్ద దిక్కు. నానాజీ గారు అంటే మేము ఆయన అంటే కళ్యాణ్ గారి తర్వాత ఆయన మాకు ఇక్కడ మాకు అందరినీ ప్రోత్సహించి మాకు రాజకీయంగా మమ్మల్ని రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్న నాయకులు ఆయన ఏమన్నట్టు ఊరుకునేది లేదు. ఆయన వెనకాల మేము అందరూ ఎప్పుడు ఉంటాం. ఈసారి వస్తే సీరియస్గానే ఉంటుంది పరిణామాలు. జనసేన పార్టీ మనందరిది, ఏ కులానికో మతానికో ఓ ప్రాంతానికో అంటగట్టడంపై జనసేన యువనేత వంగలపూడి నాగేంద్ర మండిపడ్డారు. ముఖ్యంగా మనం గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ మీద, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అందరూ కూడా చాలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతమైన కులాలను కలిపి ఆలోచన విధానం మా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం, ఫస్ట్ సిద్ధాంతం. అది మెయిన్ ఏంటంటే, మీరు జనసేన పార్టీని ఒక కులానికో ఒక ప్రాంతానికో మతానికో ఎప్పుడు పరిమితం చేయకండి. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో అందరూ ఉంటారు, అందరూ సమానమే మాకు. అలాంటి పార్టీలో మీరు ఒక కులాన్ని విడదీసి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, మా పార్టీ మీద ఎన్ని చేసినా కానీ
మా అధినాయకుడి వెనకాల మేము ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము ఆయన వెనకాల తిరుగుతున్నాం తప్ప ఏదో పదవులకో ఏదో డబ్బు మీద ఆశ ఉండి ఆయన వెనకాల తిరగట్లేదు. ఈరోజు ఆయన వెనకాల తిరుగుతున్న ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఆయన యొక్క పార్టీ సిద్ధాంతాలు, ఆయన యొక్క రాజకీయ పార్టీ విలువలు నచ్చి ఆయన వెనకాల తిరుగుతున్నాం. మీరు ఎన్ని కుతంత్రాలు, ఆయన మీద ఎన్ని కుతంత్రాలు చేసి ఎన్ని విమర్శలు చేసినా మేము ఆయన వెనక నడుస్తామని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకున్నాం. మరీ ముఖ్యంగా వ్యక్తిగత దోషాల గురించి మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో మనం ఎన్ని వ్యక్తిగత దోషాలు దిగారో ఒకసారి మీరు కూడా ఆలోచించవచ్చు. స్వయాన మా పార్టీ అధినాయకుడు ఇంట్లో ఆడవాళ్ళని, ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా అవమానకరంగా మాట్లాడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి సంస్కారం మా పార్టీ నాయకుడు ఎప్పుడు మాకు నేర్పలేదు. ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ప్రసక్తి అయితే మాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీ యొక్క సిద్ధాంతం, పాలసీల మీద మాట్లాడతాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతాం, ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడతాం తప్ప మీలా వ్యక్తిగత దోషాలు గట్రా దిగేసి మేము మాట్లాడదలుచుకోలేదు. అలాగే నిన్న విషయం ఏంటంటే ఫస్ట్ మొన్న మీటింగ్ జరిగిన తర్వాత వంగగీత గారు బయటకు వచ్చి పిఠాపురాన్ని కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ గారు పోటీ చేసేదారని చెప్పేసి ఆవిడ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యకి కౌంటర్గా నానాజీ గారు చెప్పారంతే. ఏమని చెప్పారు? ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. అది పవన్ కళ్యాణ్ గారు అని అవ్వచ్చు, వంగగీత గారు అని అవ్వచ్చు, నానాజీ గారు అని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దానికి మీరు అక్కడే పోటీ చేయాలి, ఇక్కడే పోటీ చేయాలంటే ఎవరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ పార్టీ యొక్క ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు. మీరెవరో చెప్పడానికి ఒకరు పోటీ చేయాలి ఎలాగని? పిఠాపురంలో మీది అనుకున్నారు. పిఠాపురం 2019తో మీది అయిపోయింది. 2024 నుంచి పిఠాపురం అనే నియోజకవర్గం కళ్యాణ్ గారిదే. భవిష్యత్తు పిఠాపురంలో ప్రజానాయకుడు ఉంటే ఒక కళ్యాణ్ గారు తప్ప మరెవరికి కూడా నియోజకవర్గంలో చోటు ఉండదు. అలాగే మా నాయకుల మీద నానాజీ గారి మీద కానీ మా కళ్యాణ్ గారి మీద కానీ మీరు ఒకసారి విమర్శలు చేసేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు 2019 నుంచి 2024లో ఎన్ని వ్యక్తిగత దోషాలు దిగారు, ఎంతమంది ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చి చేశారు, అలాగే ఎంతమంది గూండాయిజంగా చేశారు అనేది అవన్నీ మాకు తెలియదు. మా నాయకుడు ఒకటే నేర్పింది ప్రజలకి సేవ చేయడం, ప్రజలకి మంచి చేయడం, రాష్ట్ర అభివృద్ధి పాటుపడడం. ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి అలాగే రాష్ట్ర శ్రేయస్సు గురించే ఈరోజు కూటమి ఏర్పరిచి ఎన్డీఏ అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారని మీకు గర్వంగా ఈరోజు చెప్పుకోవడానికి మేము వెనకడుగు. ఎందుకంటే ఈరోజు ఎన్ఏడి గవర్నమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మా నాయకుడికి ఎంత వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూ ఆ గౌరవం కూడా మాకు ఉన్నదని మేము ఈరోజు అందరి ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీరు వ్యక్తిగత దృష్టికి దిగితే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయని తెలియజేసుకుంటూ పత్రికా ముఖులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై కూటమి, జై హింద్. రాజకీయ స్వార్థంతో వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి కంకణబద్దునైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదన్నారు. జనసేన శివ వ్యక్తిగత దూషణకు దిగుతున్న వైకాపా నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒకటే సంస్కారం. ఏదన్నా ప్రతిపక్షాలను ఖండిస్తే పాలసీల మీదే మాట్లాడమన్నారు. వ్యక్తిగత జీవితాల మీద, వ్యక్తిగత అంశాల మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడమని ఏ రోజు చెప్పలేదు. నేను ఒక దళితుడిని. కులాల మధ్య ఐక్యత అనే అంశాలను నేను చూసి ఈ పార్టీలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏ రోజు నాకు కానీ నా కులానికి కానీ ఏ ఇబ్బంది లేదు. అలాగే నిన్న నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ విని వంగగీత గారు ఒక మాట అన్నారు. మీరెవరైనా చెప్పడానికి, జగన్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన ఇష్టం. అలా అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన నచ్చినట్టు ఆయన వస్తారు. పొత్తుతో వస్తేటి, సింగల్గా వస్తేటి, ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కష్టం అంటే ముందున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎంతో కొంత ఇచ్చి అది ధైర్యం చెప్తారు. అదే జగన్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు అప్పుడు చూద్దామని చెప్తారు. అది ఇద్దరికీ ఉన్న తేడా. ఇంకోటి, చాలామంది తెలంగాణలో అయితే ఆంధ్రలో అయితే చిన్న చిన్న కుర్రోళ్ళు ఫోన్ ఉన్న ప్రతి కుర్రోడు ఈరోజు విమర్శించేవాడు అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు బతుకులు ఆధారపడతాయి అన్న విషయం తెలియట్లేదు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా జగన్ గారు ప్యాకేజ్ ఇస్తారు. అది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పాలసీల మీద మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగత జీవితాల మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.
వైసీపీ నాయకులు గుమ్మడికాయ దొంగలంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జనసేన నాయకుడు గాదివర హలిబాబు ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సరైన న్యాయం జరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో నిన్న ఈ జిల్లాలో జరిగిన పరిణామాల మీద చూస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏమనలేదు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గూండాలను అన్నారు తప్ప అందులో మీరుంటే మీరు గోక్కోవాలి. మీరు వెమ్మల్ని ఎవరిని కూడా మీరు వ్యక్తిగత పేర్లు పెట్టి మీరు రౌడీలు గూండాలు అనేటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనలేదు. ఎవరైతే రౌడీలు ఉన్నారో ఎవరైతే గూండాలు ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అది వాళ్ళు సెటరేట్ అవుతారు. మీరు ఆ కోవలోకి ఉంటే మీరు వస్తారు అందులోకి, అంతే తప్ప మీరు వేరే పవన్ కళ్యాణ్ గారినో కాపు కులాన్నో మీరు ద్వేషించి మీరు కాపు కులానికి ఏదో న్యాయం చేస్తారనేటువంటి భావంతో మీరు మాట్లాడటం సరికాదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తే అదే కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గిస్తే నేను కుల మార్పులు చేసుకుంటాననేటువంటి మీరు కాపు కేసులో ఉండి మీరు ఇంతగా దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా అని నేను కాపులను అందరినీ హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మన కాపులు అనేసరికి కాపులకి న్యాయం జరిగింది అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమిలో ఉన్నారో ఆ రోజు కాపులకి న్యాయం జరిగింది. కాపు కార్పొరేషన్ పెట్టడం అంటే కాపులకి న్యాయం జరిగినటువంటి సందర్భం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాపులు రక్షించారు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకి ఏమైనా జరిగింది అంటే ఒకసారి చెప్పండి. మీరు కాపులకి ఎప్పుడైనా ఎవరైనా జరిగితే మీరు కాపుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కాపులు అంటే పవన్ కళ్యాణ్ కార్డు వేసుకుని తిరగడం. పవన్ కళ్యాణ్ ఒక జాతి కోసం ఒక నేల కోసం ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మీరందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలో ఎంత అభివృద్ధి పదంలో జరుగుతున్నాయో ఎంత నీతివంతంగా పరిపాలిస్తున్నారో పవన్ కళ్యాణ్ని స్వయంగా దేశ ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆయన గౌరవాన్ని పెంచినటువంటి సందర్భం చూసాం. ఏ ప్రధానమంత్రి అయినా ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్ళడం చూసారా మనం? అది మన కాపు జాతిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనకి దక్కింది. అది అంచేత మీరు కాపులు వైసీపీలో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఒకటే ఆలోచించాలి. మీరందరూ కూడా ఈ రోజున కాపులకి మేము కాపు అని పవన్ కళ్యాణ్ చెప్పమంటారు కదా. మీ జగన్మోహన్ రెడ్డి నేను రెడ్డి అని కార్డు వేసి తిరగమనంటే మా పవన్ కళ్యాణ్తో కూడా మేము కాపు అని కార్డు వేసి తిప్పుతాం. ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా కాపులు రెడ్లు చౌదరీస్ అనేటువంటి భావన ఎప్పుడు రాదు రాజకీయ పార్టీకి. ఒకటే ఆలోచించాలి. అన్ని పార్టీలు ఉంటేనే ఇది రాజకీయ పార్టీ. రెడ్డిల పార్టీ అని మీరు పెట్టుకోండి, కాపుల పార్టీ అని మేము పెడతాం. అంతే తప్ప దీన్ని అధిగమించి మీరు ఎక్కువ ఈ క్యాస్ట్ మీద బురద జల్లే కార్యక్రమం కాపులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాపులు ఉన్నత స్థానంలో ఉన్నాం. మమ్మల్ని మీరు విమర్శించుకునే కార్యక్రమం తగ్గించాలి. ఎందుకంటే మీరు కాపులు పెట్టగలిగారు తప్ప జగన్మోహన్ రెడ్డి రెడ్డిలతో మీటింగ్ పెట్టడానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పాడా? మీరు కాపులు ఎందుకు మీరు కోరుకుంటున్నారు? అందరూనే మనం ఉన్న స్థానంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మీ సేతనైతే పవన్ కళ్యాణ్ పక్కన నడాలని ఆలోచించండి, లేదంటే సరిపెట్టుకుని ఆగండి. అంతే తప్ప మీరు పవన్ కళ్యాణ్ని నానాజీ గారు జిల్లాలో ఉన్నతమైన నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. నానాజీ గారితో పోలికలే మీకు? నానాజీ గారి దగ్గరికి ఎవడైనా కూడా పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు నానాజీ గారు. నానాజీ గారు ఉన్నది మాట్లాడతాడు, చేసి చేస్తాడు. అంతే తప్ప ఓ దొంగ రాజకీయాలు చేయడం నానాజీ గారికి ఇష్టం లేదు. నానాజీ గారు ఈ జిల్లాకి ప్రధానమైనటువంటి నాయకుడు నానాజీ గారు. అలాంటి నానాజీ గారిని మీరు ఏమైనప్పటికీ కూడా ఏమన్నా కూడా తీవ్రంగా మేము ఖండించడానికి జనసేన పక్క తీవ్రంగా మేము ఖండిస్తాం. అంచేత కాపుల గురించి మాట్లాడేటువంటి సంస్కృతిని ఇప్పుతోటితోటిదాన్ని కూడా మీరు కాపు నాయకులందరూ కూడా విరమించుకోకపోతే తర్వాత ఏమైనా మీరు ప్రెస్ మీట్ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా తీవ్రంగా ఖండించడానికి. జై జన. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ఆర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, బీసీ కార్పొరేషన్ ఏడీ ఏ శ్రీనివాసరావు, జీజీహెచ్ పరిపాలన అధికారి ఎన్ శ్రీధర్, స్వర్ణగ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు దరఖాస్తుల్ని స్వీకరించారు. ఈ ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరమే సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
తమ ప్రాంతంలో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముమ్మిడివరం నగర పంచాయతీ 3వ వార్డుకు చెందిన చింతలమెరక గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసి ప్లాంట్ ఏర్పాటుపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చింతలమెరక గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి ప్లాంట్ ఏర్పాటుకు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు సాగగా ప్రజలు వ్యతిరేకించారు. మరలా ఇప్పుడు స్థానిక అధికారులు ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడానికి గ్రామస్తులు మరలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. శుద్ధ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్లాంట్ నిర్మాణానికి అధికారులు ప్రయత్నిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెవెన్యూ శాఖల సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతివారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం పీజీఆర్స్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, పి కృష్ణమూర్తి, కేఆర్సీ ఎస్డీసీ జి రత్నమణితో కలిసి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు, జాయింట్ ఎల్పీఎంలు 22ఏలోని భూములు, సర్వే నెంబర్లు, ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం 44 ఆర్జీలు అందాయని జేసీ అపూర్వ భారత్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో రెవెన్యూ క్లినిక్ ఆర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించి ఈ ఆర్జీలను సకాలంలో పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు బాధ్యతల స్వీకరణ. వైసీపీ నాయకులపై తుని జన సైనికులు ఫైర్, జగనే కాపులకు అన్యాయం చేశారని ధ్వజం. కాకినాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ ఆర్జీలు సత్వర పరిష్కారం చూపుతామన్న అధికారులు. మురుగు శుద్ధి ప్లాంట్ను వ్యతిరేకిస్తున్న చింతలమెరక గ్రామస్తులు, ప్రజాభిప్రాయాన్ని కాదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.